జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అథ ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. భీష్మద్రోణప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. రాజులందరి ముందు భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపాడు. అర్జున, యుద్ధానికి నడుం కట్టిన కౌరవుల్ని చూడు అన్నాడు. రెండు శైల మధ్య రథాన్ని పెట్టమన్నాడు అర్జునుడు. అంతే, ఎవరి ముందు పెడితే అర్జునుడి బుద్ధి కలతపడుతుందో అక్కడ రథాన్ని నిలిపాడు శ్రీకృష్ణుడు. ఎవరిని చూస్తే కయ్యానికి కాళ్ళు తడబడతాయో గుండెలు అదురుతాయో వాళ్ళు ఎదురుగా బండిని ఆపాడు. వాళ్లే భీష్మద్రోణులు. అంతటితో ఆగకుండా అర్జున్ని యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న కౌరవుల్ని చూడు అన్నాడు. మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు పలికిన ఒకే ఒక వాక్యం ఇది. అది కూడా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడని సంజయుడు చెప్పిన వాక్యం. అర్జున, సమరాభిలాషులైన కురుశ్రేణు సేనను చూడు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. చూడాలనే ఉద్దేశంతోనే కదా అర్జునుడు రెండు సేనల మధ్య రథాన్ని ఉంచమన్నాడు. అలాగే ఉంచాడు శ్రీకృష్ణుడు. కళ్ళ ముందు కనిపిస్తున్న వారి చూడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయినా శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంలో చూడు అనే మాట అర్జునుడి మనస్సు కలతపెట్టింది. మనస్సులో అలజడిని సృష్టించింది. విషాదానికి పీట వేసింది. అర్జున, చూడు, ఎదురుగా ఎవరెవరున్నారో చూడు. భీష్మ తాతయ్య, మీ కురు వంశాభివృద్ధికి ఆయన ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని సుఖాలు త్యజించాడు. జీవితంలో ఆయన సుఖపడింది ఎప్పుడు? మీ సుఖానికి ఆయన ఆరాటపడని క్షణమేదో కాస్త ఆలోచించు. పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, వేదవిధుడు, సత్యవ్రతుడు, అసమాన పరాక్రమంతుడు. ఆయన ఒడిలోనే కదా నువ్వు పెరిగింది. చిన్నతనంలో నీకు కథలు చెప్పింది తాతయ్య. యవ్వనంలో నీ ప్రగతికి బాటలు వేసిన తాతయ్య. అటువంటి తాతయ్యను పూజించవలసిన నీవు, గౌరవించవలసిన నీవు ఆయనపై బాణాల వర్షం కురిపించి నేలకూలుస్తావా? ఆయన త్యాగానికి ఇదా నీ ఫలితం? ఆయన ప్రేమకు నీకు నీరాజనం ఇదేనా? ఇలా చూసి ఉంటుందేమో అర్జుని మనస్సు. అర్జున, అటు చూడు, ఆ పక్కన ఎవరున్నారో చూడు. ఆచార్య అని నీవు ప్రణామం చేసే నీ గురువు ద్రోణాచార్యుడు. తన బిడ్డ అశ్వత్థామ కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించినవాడు. తన కుమారునికి చెప్పని ధనుర్విద్యా రహస్యాన్ని నీకు చెప్పాడు. నిన్ను సవ్యసాచిగా తీర్చిదిద్దాడు. అర్జునుడికి మించిన విలుకాడు మరొకడు ఉండటానికి వీలు లేదని బహిరంగంగా ప్రతిజ్ఞ పూనిన బ్రాహ్మణుడు. నిన్ను మించిపోతాడేమోనని ఏకలవ్యుని బొటన వేలున గురుదక్షిణగా గ్రహించి మాయని మచ్చ తెచ్చుకున్నాడు. అలాంటి ఆచార్యునిపై పుష్పవర్షాన్ని కురిపించవలసిన నువ్వు శరవర్షాన్ని కురిపించి ఆ మహాత్ముని పవిత్ర దేహం రక్తమడుగులో పడేయాలని పడి ఉంటే చూడాలని ఉబలాట పడుతున్నావా? గురువులకు నీవిచ్చే గురుదక్షిణ ఇదేనా? గురువు రుణం తీర్చుకునే మార్గం ఇదేనా? భావి తరాలలో శిష్యులందరూ నిన్నే ఆదర్శంగా తీసుకుంటే ఇక ఆ తర్వాత గురువులో గతేమిటో ఆలోచించు. ఇలాగే ఆలోచించి ఉంటాడు అర్జునుడు. ఇలాగే కలతపడి ఉంటుంది అర్జునుని ఆంతర్యం. అంతే, తాను దగాపడింది అంతా మర్చిపోయాడు మహాత్ముడైన అర్జునుడు. దయతో చెలించిపోయాడు. కరుణతో కదిలిపోయాడు. తాను చేస్తున్నదేమిటి పునరాలోచించుకున్నాడు. ఏదో తప్పు చేస్తున్నట్లు తడబడిపోయాడు. మనము మరొక కోణం నుంచి గమనిస్తే, ఒకవేళ రథాన్ని కనుక భీష్మద్రోణుడు ముందు కాకుండా దుశ్శాసని ముందు కానీ, దుర్యోధను ముందు కానీ, శకుని ముందు కానీ నిలిపి ఉంటే ఎలా ఉండేది? అప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం గుర్తుకు వచ్చి రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధపడేవాడేమో. రణరంగంలో భీష్మద్రోణులు ఇప్పటికిప్పటికి వచ్చిన వారు కాదు కదా. వారు వస్తారు, వారితో యుద్ధం చేయవలసి వస్తుందని ధనుంజయునికి ముందే తెలుసు కదా. తెలిసే కదా వచ్చాడు. పైగా సవ్యసాచి, సామాన్యుడే, పశుపతితో పోరాడే దిట్ట. అలాంటి వాడు ఎందుకు ఇలా అయ్యాడు? కొన్ని సందర్భాల్లో మామూలు మాటలే అయినా మనస్సును కలిచివేస్తాయి. భీష్మద్రోణులను చూచిన అర్జునుడు
పశ్య చూడు అనే పలికిన కృష్ణుని మాట అర్జుని మనసు కలతపెట్టింది. అర్జునుడంతటి మహావీరుని నిరాశపరిచింది. భీష్మద్రోణుల ప్రభావం ఆ క్షణంలో పార్థుని బుద్ధిపై పడింది అని మాత్రం అనిపిస్తుంది. కారణం కూడా కనిపిస్తుంది. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 4వ శ్లోకంలో అర్జునుడు చెప్పిన దాన్ని పరిశీలిస్తే, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్సామి పూజార్హావరిసూదన. కృష్ణ, భీష్మద్రోణులు పూజింపదగిన వారు. వారిని యుద్ధంలో బాణాలతో ఎదుర్కొని ఎలా పోరాడేది అన్నాడు అర్జునుడు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఉన్నాడని మనకి తెలుసు. కృష్ణుని హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు? కృష్ణుని ముందు అర్జునుడున్నాడు. కానీ అనాదిగా అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న జీవులందరూ శ్రీకృష్ణుని మనసుతో కదిలి ఉంటారు. మహారణ్యంగా గోచరిస్తున్న ఉపనిషద్వనంలో విహరించలేని సామాన్య జనులకు సైతం ఉపనిషత్ విషయాలను అందించాలని అచ్యుతుడు భావించాడేమో. మనకు భగవద్గీతను అనుగ్రహించాడు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన. ఉపనిషత్తులనే ఆవుల నుండి గీతామృతాన్ని పితికినవాడు గోపాలుడు. కురుక్షేత్రంలో అర్జునుడికి ఎదురైన సమస్య ఇప్పుడు నా సమస్యగా మారింది. అప్పుడు అర్జునుడికి యుద్ధభూమిలో మొదలైతే ఇక్కడ మన మనసులే యుద్ధభూమిగా మారాయి. మనలో ఉన్న సంఘర్షణలే ఇందుకు ఉదాహరణ. వీటికి పరిష్కారంగా గీత ఆవిర్భవించింది. అర్జునుడిలో ఉత్పన్నమయ్యే మమకారజనిత శోకమోహాలను ముందే గుర్తించి శ్రీకృష్ణుడు రథాన్ని అక్కడ ఉంచాడేమో. అందరి భావాలను గ్రహించి ప్రేరేపించే శక్తి పరమేశ్వరునికి ఉంది అనే కదా ఆ దివ్యాత్మని ఋషికేశుడు అని ఈ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇంకా ఎవరెవరిని చూచాడో తదుపరి శ్లోకంలో చూద్దాం. మనము గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నాతో పాటు మీరు నా ఈ గీతా ప్రయాణంలో ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.